ప్రైజ్ లార్డ్. వందనాలు మీకు అందరికీ. బాగున్నారా మీరందరూ? ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం వాక్యాన్ని. స్తోత్రములు 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 తండ్రి, మహాఘనుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడైన నా తండ్రి. భూమి ఆకాశములు లేకమునిపే మీరు ఉన్న దేవుడివై ఉన్నారు తండ్రి. మీరే అల్ఫా ఓమేగా ఉన్న దేవుడవు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మ దేవుడిగాను మా మధ్యన వసించుచున్న నజరేయుడు యేసయ్యా మీకు వందనాలు తండ్రి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు నాయన. మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడు ప్రభా. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ తండ్రి మీరు తప్ప మాకే దేవుడు లేడు ప్రభా. అందుని బట్టి నాయన మీకు వందనాలు. ఇంత మంచి గొప్ప దేవుడవు, నిజమైన దేవుడవు మాకు దొరికినందుకు నాయన. మా కొరకు నాయన వెతుక్కుంటూ ఈ భూమి మీదకు వచ్చిన దేవా యేసయ్యా మీకు వందనాలు. అత్యంత ప్రేమా స్వరూపుడు అయిన యేసయ్యా మీకు వందనాలయ్యా. భూమి పుట్టిన దగ్గర నుంచి తండ్రి ప్రభ మా భారమును మోస్తూ అనుదినము కాపాడుచున్న యేసయ్య మీ రక్తములను కడుగుతూ ఓపికతో మమ్మలను మోస్తూ మమ్మల్ని కాపాడుచున్న దేవా మీ రహస్య రాకడకు సంఘమును సిద్ధపాటు చేస్తూ మమ్మల్ని అనుదినము అనుక్షణము నాయన మీ రెక్కల నీడలో భద్రపరచుచున్న యేసయ్య మీకు వందనాలయ్యా. మీ పరలోక రాజ్యములో మీ సన్నిధిలో మీతో పాటు మేము జీవించున్నట్లుగా మేము ఏ విధంగానైనా ఈ కడవరి దినాల్లో ఎంత దినాల్లో మేము ఇంకెలాగా జీవించాలో మీ రెక్కల క్రింద మేము ఎలా తగ్గించుకొని మా చెడుతనాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని మేము ఎలాగా వెంబడించాలో మా సిలువను ఎత్తుకొని ఈ వాక్యం ద్వారా ఈ యొక్క ఉదయకాలమందు నాయన మాతో మాట్లాడమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు మీకు అందరికీ మరొకసారి. ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను సరిచేస్తున్నాడు అని, మీరు కూడా సరిచేయబడుతున్నారు అని, వాక్యము ద్వారా మన జీవితాలను, వ్యక్తిగత నడవడికలను, బుద్ధులను సరిచేసుకుంటున్నారని, చెడుతనాలను విడిచిపెట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నారని, అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడని ఒక దైవ సేవకురాలుగా విశ్వాసముతో మీ అందరిని బట్టి యేసునామమునకే మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీరందరూ రహస్య రాకడకు సిద్ధపడాలి అని, మీ జీవితాలను సరిచేసుకోవాలని, చెడు మార్గాలలో చెడుతనములో ఉంటే అవన్నీ విడిచిపెట్టేయాలని, ఆత్మల భారము కలిగిన ఆత్మీయ తల్లిగా ప్రభు నా మీద పెట్టిన ఆత్మల భారమును బట్టి మీ అందరికీ యేసునామం పేరిట విన్నవించుకుంటున్నా. నేను మీకు బ్రతిమాలుకుంటున్నాను. పాపాలను విడిచిపెట్టేయండి, చెడుతనాలను విడిచిపెట్టేయండి. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉంది. రహస్య రాకడ. ఆ రహస్య రాకడలోనే మనం వెళ్ళిపోవాలి. భూమి మీద ఉండటానికి వీలు లేదు. ఉంటే చాలా ప్రమాదం. 7 ఏళ్ల శ్రమల కాలం ముట్టపోతుంది. అన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. యెరూషలేము దేశం, ఇరాను, దుబాయ్, కువైటు, అమెరికా, చైనా, రష్యా, నార్త్ కొరియా వీళ్ళందరూ యుద్ధాలు చేసుకుంటున్నారు ఆకాశ గగనాల మీద మిస్సైల్స్తో. అవి దేశాల మీద కూడా, ఇళ్ల మీద, ప్రాంతాల్లో కూడా పడతా ఉన్నాయి. వాటి వలన మనకి గ్యాస్కి, పెట్రోల్కి, అన్ని నిత్యావసర వస్తువులకి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ యేసయ్య రాకడకు సాదృశ్యాలు, ఇవన్నీ సూచనలు. అవన్నీ కొట్టివేయబడటానికి ప్రభు వచ్చి వాటన్నిటిని సాల్వ్ చేయటానికి ఆయన బహిరంగంగా వస్తేనే అవన్నీ సద్దుమణుగుతాయి. మధ్యలో ఒకడు వస్తాడు, ఆడు సైతానుగాడు. వాడు ముందు ఆపినట్టుగా ఆపుతాడు, నటిస్తాడు. తర్వాత తిరుగుబాటు చేస్తాడు క్రైస్తవుల మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద. భూమి మీద ఉన్న క్రైస్తవులందరి మీద తిరుగుబాటు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. ఆ టైంలో వాడు వచ్చి ముట్టంగానే, వాడిని మనం చూడంగానే మనం పరలోకానికి మనల్ని ప్రభు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరిని, ఎటువంటి వాళ్ళని తీసుకొని వెళ్తారు? తమ తప్పులను తెలుసుకొని యేసయ్యను అంగీకరించి యేసయ్య దగ్గర ఒప్పుకొని తగ్గించుకొని మనలో ఉన్న పాపాన్ని, చెడుతనాన్ని, చెడు అలవాట్లను మనమే వదిలిపెట్టేసి వాక్యానుసారంగా ప్రభుని యేసయ్య యొక్క ఆజ్ఞలు
విధులు కట్టడలు విధులు శాసనాలు నియమ నిబంధనలు ఇవన్నీ పాటిస్తూ మన సిలువను మనం ఎత్తుకొని మనం యేసయ్యను వెంబడిస్తూ నడవాలి. మనల్ని మనమే తగ్గించుకొని జీవించాలండి యేసయ్య రెక్కల క్రింద. యేసునామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య వాక్యానికి లోబడి ఎవరైతే జీవిస్తారో పాపము లేని వారిగా, రోజు మన బలహీనతలు, వ్యసనాలు, తప్పులు, పొరపాట్లు రోజు ఒప్పుకోవాలి యేసయ్య సన్నిధిలో. నీవు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తావో, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని మనం ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటామో అక్కడ యేసయ్య మనతో పాటు ఉంటాడు మన ప్రార్థన ఆలకించటానికి. యేసయ్య సన్నిధి అని అంటే ఒక చర్చి ఒక్కటే కాదండి. మనం ఇంటిలో రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోలేం కదండి. ఆదివారం వెళ్తాం, శుక్రవారం వెళ్తాం, శనివారం వెళ్తాం, బుధవారం వెళ్తాం. చిన్న చిన్న కూడికలు పెడతా ఉంటారు. స్త్రీల కూడికని, ఉపవాస కూడికని, శుద్ధీకరణ కూడికని, ఆదివారం ఆరాధన కూడికలని పెడతా ఉంటారు. వీటికి వెళ్తాం. మిగతా సమయాల్లో వెళ్ళం కదా చర్చికి. అందుకని మన ఇంటిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏ జాబుల్లో చేస్తున్నా ప్రార్థనాపూర్వకంగానే చేసుకోవాలి జాబు. పొలంలో పనికి వెళ్తున్నా యేసయ్యను ఘనపరుస్తూ స్తుతిస్తూనే పనులు చేసుకోవాలి. మనం మనస్ఫూర్తిగా ప్రభువుని ఆహ్వానించగానే అక్కడికి ప్రత్యక్షం అయిపోతారు. ఆత్మలో మన దగ్గరే నిలబడి ఉంటారు మనం ప్రార్థన ఆలకించడానికి. చిన్న పిల్లవాడి వలె అయిపోవాలి. మనం చిన్న పిల్లవాని వలె అయిపోవాలి మన స్వభావం, మన బుద్ధి. క్రీస్తు చిన్న పిల్లవాడిగా వచ్చాడు భూమి మీదకి. శిశువుగా భూమి మీదకి వచ్చాడు. పవిత్రుడిగా, పరిశుద్ధంగా వచ్చాడు భూమి మీదకి. చిన్న పిల్లవాని వలె తను తగ్గించుకొని తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసయ్య, తండ్రిలో ఉన్న యేసయ్య అంత భాగ్యాన్ని విడిచిపెట్టి మీ కొరకు, నా కొరకు తను తగ్గించుకొని రక్తమాంసములతో ఈ లోకంలోనికి వచ్చాడండి, భూలోకంలోనికి. మరి మనం తగ్గించుకోకపోతే మనం ఎలా రక్షించబడతామండి? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం మనం చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, వింటున్నారండి జాగ్రత్తగా, మనసు ఇక్కడ పెట్టండి. పనులు చేసుకుంటున్నా, టిఫిన్లు చేస్తూ ఉన్నా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ప్రార్థన చేసుకునేవాళ్ళు ప్రార్థన చేసుకోండి. టీవీ ఆన్ చేసి పెట్టి చూస్తూ కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా మనసు పెట్టండి. టీలు తాగేవాళ్ళు, టిఫిన్లు చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, ఆ కాలమున, ఏ కాలమున? ఆ కాలమున అంటే ఏ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చారు? పైన మనం చూసుకున్నట్లయితే కపెర్నహూములోనికి వచ్చినప్పుడు 60 షెకెలను పన్ను వసూలు చేసేవారు పేతురునొద్దకు వచ్చారు. శిష్యులతో పాటు యేసయ్య కూడా ఆ కపెర్నహూములోనికి వచ్చారు. ఆ ప్రాంతానికి పన్నులు వసూలు చేసేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి పన్నులు వసూలు చేస్తారు. అది మనకు కూడా తెలుసు. అనౌన్స్మెంట్స్ కూడా వస్తాయి. నీటి పన్నులు కట్టండి, ఇంటి పన్నులు కట్టండి అని అనౌన్స్మెంట్ చేస్తూ మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కూడా మున్సిపాలిటీల ద్వారా మైక శబ్దం ద్వారా మనకి వినిపిస్తారు. అలాగే ఆ కాలంలో కూడా పన్నులు వసూలు చేసుకునే టైంలో వీళ్ళు కపెర్నహూములో యేసయ్యతో పాటు శిష్యులు వీళ్ళందరూ కలిసి అక్కడ బస చేస్తూ ఉన్నప్పుడు అతడు ఇంటిలోనికి, అప్పుడు వసూలు చేసే వాళ్ళు వచ్చి పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు 60 షెకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించును అనేను. ఈ టైంలోనే, ఈ యొక్క సందర్భం జరుగుతున్నటువంటి ఆ సిచ్యుయేషన్లోనే మరి క్రైస్తవ్య సంఘమా, ఈ వాక్యం చదువుతుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇంటి పన్ను సరిగ్గా కడుతున్నారా? ఇంటి పన్ను సరిగ్గా కడుతున్నారా? గవర్నమెంట్కి లెక్క చెప్పుకోవాలి, యేసయ్యకు లెక్క చెప్పుకోవాలి. మనం నివసిస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఇల్లు కట్టుకున్నాం.
కానీ గవర్నమెంట్కు కట్టవలసిన పన్నులు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే మనకి చెప్తారో అప్పుడు కట్టేయాలండి. గడువు తీరక మునిపే కట్టాలండి. మనం కట్టుకోకుండా తప్పించుకున్నామనుకోండి. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నీటి బిల్లు కట్టండి, నీటి బిల్లు కట్టండి అంటే అస్సలు పట్టించుకోలేదండి. వాళ్ళు ఎన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళు ఇంటి చుట్టూ తిప్పించుకున్నాడు ఆ మూర్ఖుడు. అతనేంటి, అతని పిల్లలేంటి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు అస్సలు పట్టించుకోలేదండి నీటి బిల్లు కట్టమంటే. అంతే, ఆ కొళాయికి చీలు వేసేసి వెళ్ళిపోయారు, కట్టేశారు. ఇంకా నీళ్ళు రావు వాళ్ళకి. బయట పంచాయతీ పంపు దగ్గర, రోడ్ల మీద వేసిన పంచాయతీ పంపుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొని మోసుకుంటూ వస్తున్నాడు. ఇంటిలో వేయించుకున్న కొళాయికి పన్ను కట్టొద్దా అండి గవర్నమెంట్కి? ప్రియ క్రైస్తవ్య సంఘమా, కట్టుకోకుండా మీలో ఎవరైనా ఉన్నారా? ఈ యొక్క వాక్యము వింటున్న మీరు, గవర్నమెంట్కి ఏమి అరువు అప్పు ఉండకూడదు, పన్నులన్నిటినీ చెల్లించాలి. ఇక్కడ యేసయ్య కూడా పన్నులు చెల్లించాడు. మరి యేసయ్య పన్నులు చెల్లించినప్పుడు మరి మనం చెల్లించొద్దా అండి? చేయండి. ఎవరైనా ఎగ్గొట్టేస్తే, మానేస్తే, లెక్క చేయకపోతే, గవర్నమెంట్ వాళ్ళని కట్టపోతే ఏం చేస్తారంటలే అని రెక్లెస్తనంగా ఉంటే పర్యవస్థానం వచ్చే పనిష్మెంటు వరకు వెళ్లకుండా ముందే మేల్కొని తప్పును సరిదిద్దుకొని నీటి కొళాయి, ఇంటి కొళాయి, ఏమంటారు, కొళాయి పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను మొత్తం కట్టేసేయండి. యేసయ్య ద్వారా మెప్పు పొందండి. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఆ కాలంలో శిష్యులు యేసయ్య వద్దకు వచ్చి, అయ్యా, పరలోకంలో ఎవరు గొప్పోళ్ళు? పేతురు గొప్పోడా? పేతురు కంటే యేసయ్యకు ముందు శిష్యుడు ఆంద్రేయ. ఆంద్రేయ గొప్పోడా? పేతురు గొప్పోడా? యోహాను గొప్పోడా? యాకోబు గొప్పోడా? తోమా గొప్పోడా అని ఒకరికి యేసయ్యని అడుగుతున్నారు. అక్కడ యేసయ్య ఏమన్నాడో తెలుసా? చదువుదాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లు అనేను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏం వాక్యం చెప్పాలి? యేసయ్య మీ రహస్య రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. క్రైస్తవ్య సమాజాన్ని, క్రైస్తవ్య లోకాన్ని, క్రైస్తవ్య బిడ్డలను, సార్వత్రిక సంఘమును మీ రహస్య రాకడకు ఎలా సిద్ధపాటు చేయాలి? ఇదేనని నా గురి. నా ప్రియ క్రైస్తవ్య సంఘమా, మనం ఏ స్థితిలో ఉన్నాం? రహస్య రాకడకు సమీపముగా ఉన్నాం. మనం క్రీస్తు వచ్చేస్తున్నారు, రెప్పపాట్లో వచ్చేస్తారు. ఎవరికి తెలియకోకుండానే కొంతమంది మాయమైపోతాము. ఆ మాయమైపోవాలే కానీ ఉండకూడదు. మన బట్టలే కానీ మనం ఉండకూడదు. ఆ టైం వస్తుంది. నీవు భూమి మీద ఉండిపోయేవాడివా? క్రీస్తు రాగానే మాయమైపోయేవాడవా అనేది మనం ఇప్పుడు గమనించుకోవాలి. ఈ వాక్యం ద్వారా నీకున్న స్థితిగతులను బట్టి, ఉన్నతమైన స్థితిగతులను బట్టి అహంకారముగా విరవీగుతున్నావా? నీ ధన బలమును బట్టి, జన బలమును బట్టి, అధికార బలమును బట్టి, బంధు బలమును బట్టి, పేరు ప్రతిష్టల బలమును బట్టి, మీ పితరుల తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలను బట్టి గర్వంగా విరవీగుతున్నావా? ప్రియ క్రైస్తవ్య సంఘమా, ఈ వాక్యం వింటున్న మీరు ఎలా ఉంటున్నారో ఈ వాక్యం చేత మీ అంతరంగంలో మీరు పరిశీలన చేసుకోవాలి. మన అందరం, మీరు నేను కూడా. ఏమని చెప్తున్నాడంటే, ధనం ఉన్నవాడు పరలోకంలో గొప్పవాడు కాదు, బేదవాడు పరలోకంలో గొప్పవాడు కాదు. బేదవాడు గర్విష్ఠుడుగా ఉంటున్నాడు ఈ లోకంలో, ధనవంతుడు గర్విష్ఠంగా ఉంటున్నాడు. ధనవంతుల్లోనూ పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళలోనూ పరలోకంలోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ధనవంతుల్లోనూ నరకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ప్రభువుకి లోబడకోకుండానే ఉంటారు. కొంతమంది పేదవాళ్ళు మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు కూడా నా పట్టిందే 3 కాలు కుందేలికి 4 కాదు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేదవాళ్ళు వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని తెగలలోనూ.
మరి మనం ఏ గుంపుల్లో ఉన్నాం? పరలోకానికి వెళ్ళే గుంపులో ఉన్నామా? భూమి మీద ఉండే వాళ్ళ గుంపుల్లో ఉన్నామా? యేసయ్య రహస్య రాకడికల్లా మనము భూమి మీద ఉండకూడదు, ఆయనతో పాటు మాయమైపోవాలి. ఆయన వచ్చి మనల్ని మాయం చేసి తీసుకెళ్ళిపోతారు. కానీ రెప్పపాట్లో మనం కనపడం, అంతర్ధానం అయిపోతాం. అదే మనకు క్షేమం. అందుకు సిద్ధపడాలి. ఎవరు సిద్ధపడాలి? వాళ్ళు పరిశుద్ధులే సిద్ధపడతారు. పరిశుద్ధులు ఎవరండి? తల్లి గర్భంలో నుంచి అప్పుడే శిశువు బయటకు వస్తాడు కదా. జన్మతః ఆదాము అవ్వ నుంచి వచ్చిన పాపం ఉంటుందని అనుకోండి, పితరుల నుంచి వచ్చిన పాపం. కానీ ఆ పుట్టిన శిశువుకు పాపం తెలీదు. అవేమన్నా వస్తే సంక్రమిస్తే, కానీ ఆ వాటిని ప్రభువే చూసుకుంటాడు. కానీ ఈ పసిగుడ్డికి ఏమీ తెలియదు కదండి. మనము మార్పు చెందినాక యేసే నిజమైన దేవుడు, మనము పాపాత్ములమైతే, చెడ్డవాళ్ళమైతే నరకానికి తీసుకెళ్ళి పడేస్తాడు. కనుక మన పాపం చెడుతను విడిచిపెట్టేయాలి. ఎవరికి ద్రోహం చేయకూడదు, ఎవరికి కీడు చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, మనం తప్పులు చేసి ఎదుటోళ్ళ మీద వేయకూడదు అని ఎవరైతే మారు మనసు పొంది వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నారో వాళ్ళు చిన్న పిల్లవాని వలె ఉంటారు. చిన్న పిల్లవాని వలె పాపము మానేసిన వాడుగా ఉంటాడు. పాపం, ఇది పాపము, ఇది తప్పు అని తెలిసి వాటిని విడిచిపెట్టేయాలి. పాపం చేయటంలో భయపడిపోవాలి. పాపము చేయకూడదు, చెడు మార్గాలకి వెళ్ళకూడదు, వ్యసనాలకి, చెడు బానిసత్వానికి వెళ్ళకూడదు. ఏ చెడుకి బానిసలు అవ్వకూడదు. తాగుడికి, వ్యభిచారానికి, జారత్వానికి, ఇతరులకు కీడు చేయటం, ఇతరుల సొమ్ము దొంగతనంగా అనేక తంత్రాలతో దొంగతనంగా వసూలు చేసుకోవడం, దొంగతనంగా ఇతరులు ఆక్రమించుకోవడం, మాట్లాడితే వాళ్ళ మీదకి పోట్లాటకి వెళ్ళటం, దడిపించడం, ఇవన్నీ నరకానికి దారి తీసేవి. ఇవన్నీ ఎవరైతే విడిచిపెట్టేస్తారో వాళ్ళు చిన్న పిల్లవాని పోలి ఉంటారు. అటువంటి వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు. భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మన స్థితిగతులను బట్టి ఎంత ధనం, ఆస్తి, పలుకుబడి ఏవి ఉన్నా ఇవి నాకు అక్కడికి రావు, వీటి వల్ల నేను పరలోకానికి వెళ్ళలేను, యేసయ్య వీటిని చూసి నన్ను తీసుకొని వెళ్ళడు. వీటన్నిటిని బట్టి నన్ను నేను తగ్గించుకొని యేసయ్య దగ్గర నేను ప్రార్థనాపూర్వకంగా, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించండి నాయన, వీటి వలన నాకు ఎక్కడ కూడా అహం, గర్వం, విర్రవీగేతనం, కోపిష్టితనం, చిరాకుతనం ఇవన్నీ నాలో నుంచి తీసివేయి నాయన. ఇతరులను నన్ను నేను ఎలా గౌరవించుకుని ప్రేమించుకుంటానో ఇతరులు నన్ను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అని మనం ఎదుటి వాళ్ళ నుంచి మన గౌరవాన్ని కోరుకున్నట్లుగా నేను కూడా నా పొరుగువారిని గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ఆదుకుంటాను వాళ్ళ అవసరతలో, బాధల్లో అని ఎవరైతే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాళ్ళు పరలోకంలో గొప్పవాళ్ళు. ప్రియ క్రైస్తవ్య సంగమా, ఇటువంటి మనస్సు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? గమనించండి, గ్రహించండి, ఆలోచన చేయండి. ఈ వాక్యము ద్వారా ఆలోచించండి. ఒక చిన్న పిల్లవాడిని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టాడు. మీరు మార్పు చెంది ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకములోకి ప్రవేశింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అర్థమైందా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? ప్రభు ఏమని చెప్తున్నారు? ప్రభువే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శిష్యులు ఎవరు మాట్లాడతలేదు ఇక్కడ మనతో. యేసయ్యే తన ముఖాముఖి తన నోటి నుంచి మాట్లాడుతున్న మాట అండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు పరలోకంలో హెచ్చించబడతాడండి. చిన్న పిల్లవాని వలె మనం తగ్గించుకోవాలి. 15 సంవత్సరాల పిల్లోడండి, 15 ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు అనుకోండి, చక్కగా 15 16 ఉంటాయి. సీనియరు, ఆ పిల్లోడి కంటే సీనియర్ ఎంత?
ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకోండి, లేదంటే సెకండ్ ఇయర్ అనుకోండి. ఈ చిన్న వ్యక్తి జూనియరు పెద్దవాడి మీదకి రోషంగా పౌరుషంగా వెళ్ళాడు అనుకోండి, వాడు సీనియర్, మోస్ట్ సీనియర్ కదా, 2 సంవత్సరాలు, సంవత్సరం, 3 సంవత్సరాలు సీనియర్. మొన్నమన్నే కాలేజీలో జాయిన్ అయ్యి ఈ 15, 16 సంవత్సరాల పిల్లోడు 19, 18 సంవత్సరాల పిల్లోడి మీదకి ఎగబడితే ఊరుకుంటాడా అండి? ఈ పిల్లవాడు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఈ పెద్దవాడు ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఏమన్నా చదువుల్లో ఏమన్నా హెల్ప్ చేస్తాడు. నాకు బలం ఉంది, నాకు మా నాన్న కలెక్టరు, మా నాన్న పోలీసు అని విర్రవీగుతూ 18 సంవత్సరాలు చదువుతున్నటువంటి పిల్లోడు, ఇంటర్మీడియట్ బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అది చదువుతున్న పిల్లోడి మీదకి మా నాన్న ఇంత అంత అనుకుంటా, మా అమ్మ అంత ఇంత అనుకుంటా సీనియర్ మీదకి వెళితే ఆ పిల్లోడు ఎంత సీనియర్ అండి చదువుల్లో, కాలేజీలో. ఈ బిడ్డ కొత్తగా జాయిన్ అయ్యాడు, మరి 3 సంవత్సరాల నుంచి కాలేజీలో ఉంటున్నాడు. వెళ్ళిన మనము మన బలం ఎంత ఉన్నా మనం ఏం చేయాలంటే తగ్గించుకొని జీవించాలి. మీకు ఉదాహరణకి చెప్తూ ఉన్నానండి. అలాగే మనం ధనమును బట్టి, బలమును బట్టి ఎవరి మీద విరవేగకూడదు. మనమే ఎక్కడ కూడా హెచ్చించుకోకూడదు, ఇతరుల మీద హెచ్చించుకోకూడదు, మనమే హెచ్చించుకోకూడదు. ఎవరు హెచ్చించబడటానికి అర్హులము కాదండి. ఎవరైతే భూమి మీద తను తగ్గించుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, వాక్యానుసారంగా యేసయ్య చెప్పిన విధంగా లోబడి యేసయ్యను వెంబడిస్తూ మన సిలువను మనం మోసుకుంటూ ఆ సొంకరి చేశాడే యెరూషలేము దేవాలయంలో. ధనవంతుడు పరసేయుడు వెళ్ళాడు ముందు చర్చిలోనికి. ఆ ధనం బోళ్ళంత ధనం కానుక పెట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, దశంభాగాలు ఇస్తున్నా, నెల నెలా దశంభాగాలు ఇస్తున్నా, కోత పంటలో భాగాలు ఇస్తున్నా, కృతజ్ఞతా కానుకలు పెడుతున్నా, అన్నీ ఇస్తున్నానయ్యా. ఇతని వెనకాలే ఒక పేదవాడు కూడా వచ్చాడు యెరూషలేము దేవాలయంలోనికి. ఆ పక్కన చెప్పులు విడిచిపెట్టి ఒక్క అడుగు గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టాడు సుంకరి. అంతేనండి, సుంకరికి గడగడగడ వణికిపోయాడండి. అమ్మో, యేసయ్య సన్నిధిలో అడుగు పెడతానికి కూడా నేను అర్హుడిని కాదు అని తన తప్పుల్ని, తన పొరపాట్లని అమ్మో అని గడగడగా వండుతూ రొమ్ములు కొట్టుకున్నాడండి సుంకరి పేదవాడు. అయ్యో తండ్రి, నన్ను కనికరించండి అయ్యా, నేను పాపినయ్యా, మీ సన్నిధిలోకి అడుగు పెడతానికి కూడా నేను అర్హుడిని కాదయ్యా, తండ్రి అని పిలవటానికి కూడా నేను అర్హుడను కాదయ్యా, నన్ను క్షమించండి అని సుంకరి ప్రార్థన చేసుకున్నాడండి తను తగ్గించుకొని. అది చూసి ధనవంతుడు ఆ సుంకరి లాంటి వాడిని కాదు అని తానే హెచ్చించుకున్నాడు ప్రభు సన్నిధిలో, యేసయ్య ఎదుటే. ప్రభు సన్నిధిలో తానే హెచ్చించుకున్నాడండి. సుంకరి ప్రార్థన పరలోకానికి చేర్చబడింది. దేవదూత వచ్చి సుంకరి ప్రార్థన మోసుకొని వెళ్ళాడు. ధనవంతుడి యొక్క ప్రార్థన మోసుకొని వెళ్ళలేదండి. అలా మనం సుంకరి వలె మనమే తగ్గించుకొని చిన్న పిల్లవాని పోలిగా మనం జీవించాలండి. తల్లి గర్భంలో నుంచి అప్పుడే పుట్టిన శిశువు ఎలా ఉంటారో, మార్పు చెందిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, తల్లి గర్భంలో నుంచి పుట్టిన శిశువు ఎలా ఉంటాడో అలా యేసయ్య రాకడ వరకు ఇక పాపము ఎరగని వారముగా ఉండాలి. మనమే తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు చేత హెచ్చించబడినట్లుగా మనము ఈ వాక్యము ద్వారా సరిచేయబడి ఆ విధంగా జీవించుదుముగాక. యేసు నామమునికి ఈ వాక్యము ద్వారా మహిమ కలుగునుగాక. మీకు నాకు రక్షణ కలిగి రహస్య రాకడలో పరిశుద్ధాత్మ దేవుడితో పాటు మనల్ని ఎత్తుకొని పోవుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, పరిశుద్ధుడ గొప్ప తండ్రి, శిష్యులు అడిగినటువంటి మాటకు పరలోకంలో నాయన ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి, ఈ చిన్న పిల్లవాడిని ఎవరైతే తమను తాము తగ్గించుకొని జీవిస్తారో, నా మాట విని నేను ఏదైతే చెప్తానో ఆ మాట ప్రకారంగానే భూమి మీద మీరు జీవించినట్లయితే వాళ్ళు పరలోకంలో జీవిస్తారు, వాళ్ళు అక్కడ పరలోకంలో గొప్పవాళ్ళు అవుతారు, నేను వాళ్ళని హెచ్చిస్తాను అని ప్రభు ఈ వాక్యం ద్వారా
ప్రియ క్రైస్తవ్య సంఘముతో అనగా మా అందరితో మీరు మాట్లాడి సరి చేస్తున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ కృపతో మమ్మల్ని అందరినీ క్షమించమని తండ్రి, నేను పాపినయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రజలందరి యొక్క పాపములను క్షమించమని మమ్మల్ని మేము తగ్గించుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి మీ రహస్య రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేసి మమ్మలను తీసుకొని వెళ్ళిపోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.